कौन है तू? किधर से आया? హైదరాబాద్ సే. హైదరాబాద్ నుంచి వచ్చి ఏంట్రా నువ్వు ఇక్కడ పీకేది? నువ్వు ఇక్కడే పుట్టావు కదా, నువ్వేం పీకావు? ఇప్పటిదాకా పీకిన ప్రతి గోడు ఎక్కడి నుంచో వచ్చినోడే. ఎప్పుడు ఎవడో రావాలి, ఏదో చెయ్యాలి. అలాగే ముంబైకి నేను వచ్చా, ఏదోటి చేస్తా, జెండా పాతేస్తా. నీకు లోనుందా? ఉంది. నీ అప్పు తీరిపోతే వచ్చి నాకు హక్యం. గుర్తు పెట్టుకున్నావు పేరు సూర్య, గుర్తు పెట్టుకున్నావు పేరు సూర్య. 10 दिन के बाद इधर ही मिलेंगे, 10 दिन के बाद इधर ही मिलेंगे. पार्टी करेंगे, पार्टी करेंगे, जगह बांधेंगे. मुंबई पहुंचना बचा. ये मुंबई शहर को करवाने आया हूँ. ఎన్నిసార్లు చెప్పాలి నా వెంట పడతాని? నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఒకసారి చెప్తే అర్థం కదా. ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడితే మెసేజ్ లో మిస్డ్ కాల్స్. లండన్ లో మా ఆఫీస్కి వెళ్ళి నీకు నాకు అఫేర్ ఉందని చెప్పావుట. పరువు పోయిందా సార్? మా డాడీ కూడా అడిగారు ఎవరో అమ్మాయిని. ఫేస్బుక్ ఓపెన్ చేసి వచ్చారు, 100 మెసేజ్ అని నీ ట్విట్టర్ ఓపెన్ చేయాలంటే సిగ్గేస్తుంది. ఏంటి ఆ బూతులు? అసలు ఆడపిల్లవేనా నువ్వు? మగాన్ని నేనే చదవలేకపోతున్నాను. అసలు నా ఫోన్ నెంబర్ ఎవరుస్తున్నారే నీకు? నేను రోజుకో కంట్రీ తిరుగుతూ ఉంటాను. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రిప్ ఆఫ్ మైన్ ఇస్ కాన్ఫిడెన్షియల్. అసలు నన్ను లవ్ చేస్తాను, నా కంపెనీ నాశనం చేయడం పెట్టాను. మీరంతా రిచ్చా సార్? నీ ఫ్రెండ్ చెప్పు ఈ ఎర్రవేషాలు మానేమని. నేను ముంబైలో 10 days ఉంటాను. నాకు మళ్ళీ బీచ్ లో కనిపించిన మ్యారేట్ హోటల్కి వచ్చి నన్ను కలవాలని ట్రై చేసిన ఆ లాబీలోనే పాతేస్తాను. Sorry, Andy. My friend Ita disturbed just a little. By the way, my name is Aisha. This is my card. You can call me anytime. ఇలాంటి అమ్మకైతే కాల్ చేయాలనిపిస్తుంది. పోయిపోయి దానికాయ చెప్పు మీ ఫ్రెండ్కి ఇలాంటి వేషాలు మానే. Okay, sir. Yes, yes. షకీల్ ఎక్కడ? నేను నీకు తెలుసా? తెలియదు. చూసాలే తెలియపోతే కొట్టకూడదా? ఈగోనా? ఆ చూపేంట్రా? लफड़े जगह में बहुत खुशी मिलती है तुझे. कितना हिम्मत है तेरे पास? डोंगरी में आके आप उन लोग को धमकी दे रहा है. నేను కొడితే అదోలా ఉంటదని వాళ్ళు వీళ్ళు చెప్పటమే కానీ నాకు కూడా తెలియదు. నీకు తెలుస్తుంది. నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు. షకీల్ గారు ఎక్కడ రా? ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం. షకీల్ ఎక్కడ? మాతో మాట్లాడాలి. షకీల్ జైల్లో ఉన్నాడు. అర్రే జైల్లో ఉన్నాడా? అయితే నీతోనే మాట్లాడాలి. బాబు తడిగుడ్డ నా ఎక్స్క్యూజ్ పెట్టండమ్మా. ముంబైకి బాయి లేక మీరంతా ఖాళీ అయిపోయారు. రేపటి నుంచి నేనే మీకు బాయ్. మీరు అడుగుతారని నాకు కావాలని కొట్టారు. కన్విన్స్ కాకపోతే చెప్పండి, మొత్తం అందరిని కలిపి ఇంకో రేవేటేస్తాను. మనందరం క్రిమినల్స్.
క్రైమ్ చేసుకుని బతకను. నేను మీ అందరికీ వర్క్ ఇస్తాను. ఈ అదవ ఈగో లేకుండా హ్యాపీగా పని చేసుకోండి. కొంచెం తలా 50 ఇచ్చేమ్మా. Take care, okay? 2 సంవత్సరాలు నేను మంచి మాట చెప్తా. ఏమంట సార్? ఇప్పుడు నేను చెక్ ఇవ్వట్లేదు. క్యాష్ ఇస్తారా? ఇస్తా. దానికంటే ముందు మంచి మాట చెప్తా. చిత్ర, నేను ఫస్ట్ టైం చూసినప్పుడే తగ్గ నచ్చేసావు. ఎలాగైనా నీతో పరిచయం పెంచుకుందాం అనిపించింది. నీ అటెన్షన్ డ్రా చేద్దాం అనుకున్నాను. మీరు అనుకుంటున్నట్టు నాకు ఏ ఆఫీస్ కంపెనీ లేవు. మీరు వెళ్ళిన లండన్, ప్యారిస్, పికాసో మొత్తం అబద్ధం. నేను ఇక్కడే ఈ స్లంలోనే ఉంటాను. మీరు రిచ్ కిడ్ కదా? రోడ్ సైడ్ కి చెక్క తొక్క గట్టిగా మాట్లాడితే బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. ఇప్పుడు కూడా వస్తావు నువ్వు? రాకూడదా? నువ్వేదో మంచితనం లవ్ చేశాను. ఇలాంటిదేమో తెలియలేదు. నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం ఏనా దేవుడికి దండం పెట్టుకోవడం ఒక బిజినెస్ టీం. బిజినెస్ టీమ్? దేవుడు మనకి డబ్బు, సక్సెస్, ఆరోగ్యం ఇవ్వడం తెలిస్తే ఎవరినో మొక్కుతారా? ముగ్గురు అయిపోయింది. పని అయితేనే ఉండేలో డబ్బులు వేస్తారు. ఇక్కడ అందరూ గుడికొచ్చి దేవుడా నేను బాగుండాలి, నేనే బాగుండాలని మొక్కుంటారు తప్ప దేవుడా నువ్వు బాగుండాలి, నీ ఆరోగ్యం బాగుండాలి అని ఎవరిని మొక్కుతారు? లేదు. స్వార్థం. మనుషులు అందరూ సెల్ఫిష్ అయిపోయారు ఇక్కడ. వాళ్ళ నువ్వు కూడా చూడు. నాకు నువ్వు వద్దు, నీ డబ్బొద్దు, నీ పని నువ్వు చూసుకో. బాయ్. హలో, మీ ఇష్టానికి నువ్వు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసి సడన్ గా ఇష్టం లేదని వదిలేస్తే ఎలా? సార్ వీటిని అబ్జర్వేషన్ లో పెట్టండి. వీళ్ళని సీన్ లేదు సార్. ఆయన బిగ్ బాయ్ అయింది సార్. బిగ్ బాయ్ లో ఉన్నాడు. ఐ లవ్ యూ. 2 కోట్ల రూపాయలు కార్ గిఫ్ట్ ఇస్తే ఎవరితోనా ఇలాగ చెప్తుంది. ఎందుకే అంత కోపం? అతను చెప్పింది నిజమేగా? ఎంత కాస్ట్లీ కార్ ఇస్తే ఎవరైనా ఐ లవ్ యూ చెప్తారు. నాకు 2 వీలర్ ఇస్తేనే చెప్పేస్తాను. నేను నిజంగానే నా మనసులోని ఫీలింగ్ చెప్పాను. ఈ కార్ కోసం కాదు. మరి ముందే నువ్వు చెప్పలేదు. కారు ఇచ్చిన తర్వాత చెప్తే అలాగే అనుకుంటాం. ఈ ప్రపంచం అంతా వేరు, నేను వేరు. నన్ను అందరితో కనిపించాడు. సరే సారీ చెప్తున్నాను. సారీ. సూర్య, ఇప్పుడు చెప్తున్నాను. ఐ లవ్ యూ. బట్ జీవితంలో ఈ కారు వాడు వాడికి చెప్పు తీసుకుంటూ. అయితే కారు నీకొద్దు, నాకు వదిలే. నేను నీకంటే మొండోండి. ఇదిగో కారు లోపల పెట్టింది నొక్కేసేలా ఉంది. మీరు ఇద్దరు అలాగే పెట్టుకోండి. కారు నేను వాడతాను. ये मुंबई शहर को करवाने आया हूं. I believe in war, not in morality. సార్ యుద్ధం చేతకానుడి ధర్మం గురించి మాట్లాడతారు సార్. కుక్కను వదిలేసి అది ఏ ఇంటికి వెళ్తే అది నాదే, అడిగితే తంతాను అంటే ఇమోర్లా కాదా సార్? అదే ఒక గుర్రాన్ని వదిలి అది ఎంతవరకు వెళ్తే అంతా నాదే, ఆపితే నరికేస్తాను అనే కాన్సెప్ట్ అసలు అయ్యాను సార్. దీని గురించి మనం గొప్పగా చదువుకున్నాం. ఇప్పుడు నేను చేసేది అదే సార్. మళ్ళీ ముంబై మాఫియాతో కలకలాడుద్ది. గత వైభవాన్ని మీకు చూపిస్తాను సార్. ఇంటికి వేస్తున్నారట. రేపు తెల్లవారుజామున 4 గంటలకు స్పాట్ పెట్టారు. దానికంటే ముందు మనం వేసేస్తే పోనా సార్? ఇప్పుడే కదా ఫోన్ చేసి
సార్ అప్పుడే వచ్చావు నేను కొంచెం ఫాస్ట్ సార్ మీకు డబ్బు ఏమన్నారు ఆ బీర్ కేసు బిర్యానీ లోపల పెట్టమ్మా ఎంతమంది వచ్చారు 10 మంది. ఇంకో 5 మంది రావాల్సింది ఎంతమంది వస్తారు నీకు ఎందుకురా? ఫోటో ఇవ్వు. ఏ ఫోటో ఆ సూర్య ఎక్కడ ఫోటో అది ఎలా ఉంటాడో తెలియాలి కదా. ఫోటో వస్తుంది ప్రింట్ వేస్తున్నారు 30-40 సైజ్ అంతెందుకు వేస్తున్నారు? గుర్తుపట్టారు కదమ్మా ఈ లోపల బీరులు తాగేసి బిర్యానీ తిరిగి రేయ్, నీ పేరేంట్రా? నా పేరు కూడా సూర్య అండి సారీ బాస్ బిర్యానీ సరిగ్గా పేర్లేదు పేలితే నువ్వు ఇలా చూసుండేవు కాదు నువ్వు వచ్చిన కళను నాశనం చెప్తున్నావు. సార్ ఇక్కడ ముంబైలో ప్రతి ఒక్కడికి ఒక్కొక్క కళ ఉంటుంది సార్ నీ కళ నాకు నచ్చుతుంది నా కళ నీకు నచ్చుతుంది అందుకే ప్రపంచం కోసం ఎవరు కలగన్నది కలగానే ఉండిపోయింది సార్ నీ కోసం కలగనది నీ కూతురు కోసం కలగనది పాపం అది అక్కడ ఏడుస్తూ ఉంటుంది సార్ అది ఏడిస్తే నీకు నచ్చుతుంది నాకు నచ్చుతుంది దయచేసి నా మాట వినండి సార్. మాట మీకు సీరియస్ చేయొచ్చు సార్ ప్లీజ్. అవును సార్ సీరియస్ చేయకండి మీ నాన్న చాలా మంచోడు నన్ను వదిలేశారు అసలు నువ్వు మనిషివేనా మానవత్వం అనేది ఉందా నీకు జాలి దయా కరుణ ఇలాంటి ఏమైనా తెలుసా నీకు మనందరం డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉంటాం ఒక పులి లేడీని వెంటాడుతూ ఉంటుంది ఆ విజువల్ చూస్తే భూమి మీద ఉన్న ప్రతి మనిషి లేడీ తప్పించుకోవాలని దేవుడికి మొక్కుంటారు లేడీ తప్పించుకోగానే ఆనందంతో క్లాప్స్ కొడతారు టీవీ కట్టేస్తారు కోడిని కోసుకొని బిర్యానీ తినేస్తారు వీళ్ళకి ఆ కోడి మీద కానీ లేడీ మీద కానీ జాలుండదు ఆ పులంటే కోపం దాన్నేమి పీకలేక జాలి కరుణ అని పబ్బులు చెప్తారు మనుషులు కదా